విశాఖ నగరంలో డిగ్రీ విద్యార్థి సాయితేజ్ ఆత్మహత్య చేసుకోవడానికి కారకులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు కుటుంబ సభ్యులు ఆందోళన దిగారు. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సాయితేజ్ మృతదేహానికి కేజీహెచ్ మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేశారు. అక్కడికి చేరుకున్న విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. వేధించిన మహిళా టీచర్లను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంవిపి కాలనీలోని సమతా కాలేజ్ వద్ద ఆ రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు విద్యార్థులు. రాత్రి వరకు ఈ ధర్నా కొనసాగడంతో ట్రాఫిక్ నిలిచిపోయి వాహన చోదకులకు ఇబ్బంది పడ్డారు. ఏడు గంటల సమయంలో మృతుడి సోదరుడు, ముగ్గురు సహచర విద్యార్థులు కళాశాల భవనంపైకి ఎక్కి దూకేస్తామని బెదిరించారు. దీంతో సమతా డిగ్రీ కాలేజ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకుని మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు శాంతించి కిందకు దిగి వచ్చారు. అనంతరం కాలేజీ యాజమాన్యం మృతుడి కుటుంబ సభ్యులతో తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఇంకా నగర పోలీస్ కమిషనర్ శంకప్రత బాగ్చితో చర్చలు జరిపారు. 10 లక్షల రూపాయల పరిహారం, మృతుడి సోదరుడు సోదరునికి ఉచితంగా చదివిస్తామని హామీ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ధర్నా విరమించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళా అధ్యాపకులను విచారించాలని దిశ పోలీస్ స్టేషన్ పోలీసులను సిపి ఆదేశించారు.